భారతదేశం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ విమానం రఫేల్. ఇప్పుడు భారత అమ్ముల పొదిలోని అత్యాధునిక యుద్ధ విమానం ఏదంటే 4.5 జెన్ రఫేల్ ఫైటర్స్. ఇది ఫ్రాన్స్ తయారు చేస్తున్న డసాల్ట్ కంపెనీ నుంచి మనం తెచ్చుకున్నాం. దీనికి ఎప్పుడు కూడా పోటీ ఎవరంటే చైనా. ఇప్పుడు చైనా యుద్ధ విమానాలు తయారు చేసింది. J-10, J-16, J-20 లాంటి యుద్ధ విమానాలు అక్కడ తయారు చేసింది. JF-17 థండర్ కూడా. ఇప్పుడు ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుందండి. అదేంటంటే ఈ భారతదేశం దిగుమతి చేసుకున్న రఫేల్ ఫైటర్స్కి చైనా తయారు చేసుకున్న J-16 లేదా J-20 ఫైటర్కి ఒక కాంపిటీషన్ మొదలైంది. అది ఎక్కడంటే ప్రస్తుతం ఈజిప్ట్లో ఒక కైరో సమీపంలో ఒక ఎయిర్ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నమాట. ఇక్కడ దాన్ని ఏమంటారంటే ఈగిల్స్ ఆఫ్ సివిలైజేషన్ అనే ఒక ఎయిర్ షో జరుగుతుంది. ఇక్కడ చైనా యొక్క J-16 ఫైటరు, 4.5 జెన్ ఫైటరు, తర్వాత ఫ్రాన్స్ తయారు చేసిన ఇండియా దిగుమతి చేసుకున్న రఫేల్ ఫైటర్స్కి కాంపిటీషన్. ఎవరు గెలుస్తారు? ఎందుకంటే ఇది చాలా కీలకం, ముఖ్యంగా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చైనా J-16 యుద్ధ విమానం తప్పకుండా ఇది డాగ్ ఫైట్లో ఓడించాలి. డాగ్ ఫైట్ అంటే ఆకాశంలో ఒక ఫైటింగ్ జరిగింది రెండు ఫైటర్ జట్లకి, ఆయుధాలు ప్రయోగించుకోవడం, తప్పించుకోవడం, మ్యాన్యూవరబిలిటీ ఇదంతా. ఈ ఫైటింగ్లో తప్పనిసరిగా ఇండియా రఫేల్ ఫైటర్ గెలిస్తే భారతదేశానికి సంతోషం, లేదా భారతదేశానికి చాలా చాలా బ్యాడ్ న్యూస్ అవ్వబోతుంది. మరి ఇంటర్నేషనల్ ఎయిర్ పరిశోధకులు, ఎయిర్ ఎనలిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఈ J-16 గెలుస్తుందా, ఈ రఫేల్ ఫైటర్ గెలుస్తుందా అంటే ఈ రెండు ఫీచర్స్ని గమనించాలి. ఈ J-16 ఫైటర్ అంటే 4.5 జెన్ ట్విన్ ఇంజిన్, ఈ రఫేల్ ఏంటంటే ట్విన్ సింగిల్ ఇంజిన్ రెండు ఉంటాయి. రెండు ఆగైలిటీ అంటారు. ఆగైలిటీ అంటే ఆల్మోస్ట్ అజైల్ అంటే ఫైటింగ్ చాలా స్పీడ్గా వెళ్తుంది. 2.2 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తుంది ధ్వనివేగం కంటే. ఆల్మోస్ట్ ధ్వనివేగం కంటే 2.2 రెట్లు చైనా. భారతదేశం ఇప్పుడు రఫేల్ కూడా 1.8 మ్యాక్, ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. రెండు స్పీడు. స్టెల్త్ ఏంటంటే హాఫ్ స్టెల్త్ ఉంటుంది, పూర్తి స్టెల్త్ కాదు. రెండు ఏంటంటే ఇందులో ఆయుధాలే అత్యంత ప్రాథమికం. దాని చైనా ఏంటంటే PL-15 లాంటి బియాండ్ విజువల్ రేంజ్ ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ను ఉపయోగిస్తుంది. భారతదేశం దిగుమతి చేసుకున్న రఫేల్ ఫైటర్స్ ఏంటంటే మనకేంటంటే ఈ స్కాల్ఫ్ ఫైటర్, స్కామ్ స్టాడో అంటారన్నమాట, వాటిని ఉపయోగిస్తాయి. అదే భారతదేశంలో అయితే బ్రహ్మోస్ అస్త్రాలు కూడా ఉపయోగిస్తాం. కానీ రఫేల్ ఒరిజినల్గా ఫ్రాన్స్ నుంచి వచ్చిన రఫేల్ ఏంటంటే ఈ యొక్క మెటియారు, తర్వాత హ్యామర్ లాంటి మిసైల్ ఉపయోగిస్తాయి. స్కాల్ఫ్ అనేది ఇది PL-15 కంటే అత్యాధునికం. ఇది భారతదేశం ఆల్రెడీ మనం ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ మీద వీటిని వాడాం కూడా. ఆ F-16 ఫైటర్ని కూడా పడేసాం. అది అమెరికా యుద్ధ విమానాన్ని ఏదో పాకిస్తాన్ తెచ్చుకున్నది. JF-17 థండర్లను పడేసింది. రఫేల్ అప్పుడు విజయం సాధించింది. మరి ఇప్పుడు ఈ డాగ్ ఫైట్లో ఈగిల్స్ ఆఫ్ సివిలైజేషన్ ఈజిప్ట్లో తప్పనిసరిగా రఫేల్దే విజయం అని చెప్తున్నారు. ఎందుకంటే చైనా యుద్ధ విమానంతో పోలిస్తే ఇది చాలా అత్యాధునిక యుద్ధ విమానం, ఫీచర్స్ ఎక్కువలో ఉన్న. ఎందుకంటే ఇప్పటి వరకు డజన్ కొద్ది యుద్ధాల్లో పాల్గొని ఎంతో అప్గ్రేడ్ అయిపోయింది. అప్గ్రేడ్ అవుతూనే ఉంది. కాబట్టి ఇది యొక్క మాన్యూవరబిలిటీ, దీని రాడార్ ముందు ఈ యొక్క చైనా J-16 అనేది పని చెయ్యదు అనేది విశ్లేషకులు చెప్పేశారు. ఇప్పుడు అక్కడ జరిగే ఫైటింగ్లో కూడా రఫేల్దే పై చేయిగా ఉంది. కాబట్టి ఇండియాకి ఇది అద్భుతమైన గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పటికే 36 తెచ్చుకున్నాం, ఇంకా 214 యుద్ధ విమానాలు రఫేల్ మనం తెచ్చుకోబోతున్నాం. కాబట్టి ఈజిప్ట్లో ఈ ఫైటింగ్ J-16 వర్సెస్ ఈ రఫేల్ అనేది అంతర్జాతీయంగా చాలా జాగ్రత్తగా పరిశీలించారు. బట్ ఇండియాకి ఏంటంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.